కొద్దిసేపు జియో పాలిటిక్స్ మాట్లాడుకుందాం. నేను పొద్దున న్యూస్ చూస్తున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏముందో ఫస్ట్ మీకు చూపిస్తారు చూడురి. ఇగో ఇది న్యూస్ 18లో వచ్చింది. ఇండియా అగ్రీ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అంట. దీన్ని ఏమంటారు తెలుసా? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అంటే మనిషికి వన్ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యే ముందు టైం దగ్గర పడుతుంది కదా, అప్పుడు పిచ్చి పిచ్చి పనులు లేదా పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకొని ఇష్టం ఉన్నట్టు ఏదైతే చేస్తుంటారు. అది వాళ్ళ వినాశనానికి దారి తీస్తుంది. వినాశనం అంటే ఇక చచ్చిపోవడం కాదు, అంటే వాళ్ళ డౌన్ఫాల్. ఓకే, ఇప్పుడు ఈ పని అట్లాంటిదే. ఇండియా రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేస్తుంది, అందుకే మేము ట్రేడ్ చేసుకున్నాం అనడం కూడా. ఓకే, ఇప్పుడు దీని వెనకాల సైకి ఏందో చెప్తా. నేను ఎవరి గురించి చెప్తున్నా? డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్తున్నా. స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అనమాట, నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టర్మ్ ఉండే కదా కోవిడ్ అప్పుడు, డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది నాకు. అసలు వావ్, ఎంత మంచి లైఫ్, ఎంత మంచి నిజంగా చాలా బిజినెస్, స్టాక్ మార్కెట్ మొత్తము గాల్లో తేలుతుంది. అసలు మనిషి ఈ ప్రెసిడెంట్ అంటే ఇట్లుండాలి, హౌడీ మోడీ, ఇండియా తోపు, దమ్ముంటే ఆపు, మనకు చాలా ఫేవరబుల్ ఉన్నాడు. ఇంత ఉండే ఆడ కట్ చేస్తే సెకండ్ టర్మ్లో టారిఫ్లు వేసే వరకు, ఇండియాని డిప్లొమాటిక్లీ ఐసోలేట్ చేసే లెవెల్ వరకు వచ్చేసిండు. ఓకే, కానీ చాలా మంచి మనిషి అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, నాకు చాలా ఇష్టం ఈయన. కానీ ఈ మధ్య కొంచెం పిచ్చి పిచ్చిగా సెకండ్ టర్మ్ వచ్చింది కదా, అప్పటి నుంచి కొంచెం మెంటల్. ఇదంతా ఎందుకు తెలుసా? నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రై చేసిండు. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని చెప్పి అక్కడ ఇజ్రాయెల్ గాజా అయింది, నేనే ఆపిన. మళ్ళీ మొన్న ఆపరేషన్ సింధూర్ అయింది కదా పాకిస్తాన్తోని, అది కూడా నేను ఫోన్ చేస్తేనే ఆపేసిన. మళ్ళీ ఇప్పుడు నేను రష్యా యూక్రెయిన్ వార్ ఉంది కదా, అది కూడా నేనే ఆపేస్తా. నన్ను నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేయండి, నాకు ఇవ్వండి అని చెప్పి తెగ ట్రై చేసిండు. తీరా అవన్నీ చేసిన తర్వాత తీరా చూస్తే రాలేదు. అప్పటి నుంచి మన ట్రంప్ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఇక నాకు ఇది రాలే కదా, ఇక నాకు నచ్చింది చేసుకుంటా నేను అని చెప్పి ఇండియా మీద టారిఫ్లు. ఏం రీజను? రష్యన్ ఆయిల్ కొంటుందని. ఇండియా ఎప్పటి నుంచో రష్యన్ ఆయిల్ కొంటుంది, ఆల్రెడీ దాని మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎప్పుడు టారిఫ్ పడలేదు. కానీ సడన్గా వేసేసిండు 50% అని. చైనా మీద ఎంత వేసిండు, ఇండియా మీద చాలా ఎక్కువ వేసిండు. పాకిస్తాన్ని పక్కన పెట్టుకొని పాకిస్తాన్ సపోర్ట్ చేసుకుంటా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఒక ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన యుఎస్ ప్రెసిడెంట్ సొంత డెసిషన్లు కనిపిస్తాయి బయట, కానీ దాని వెనకాల చాలా ఉంటుంది. ఈ డెసిషన్ అయితే ఈయన ఫ్రస్ట్రేషన్లో ఎట్లా తీసుకున్నాడో తెలియదు, కానీ దాని వెనకాల కార్పొరేట్ లాబీస్ ఉంటాయి కదా. కార్పొరేట్ లాబీస్ అన్నీ జూయిష్ లాబీస్ అనమాట. అంటే ఇజ్రాయేలీ ఒరిజిన్ ఉంటారు కదా, సీఈఓలు, ఫౌండర్, బిలియనర్స్. వాళ్ళు ఫండ్ చేస్తారు ఎలక్షన్స్ని, క్యాంపెయిన్స్ని. వాళ్ళేమో అరే పిచ్చోడా నువ్వు, ఇండియాలో వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాం మేము. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఏమో ఇండియాలో ఒక $200 బిలియన్ పైన, ఆల్మోస్ట్ $300 బిలియన్. వాళ్ళ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కొంటాం మనము. ఏది? టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, కాగ్నిజెంట్, క్యాప్జెమ్, ఇట్లాంటివి ఉన్నాయి కదా కొన్ని. ఇప్పుడు పైకి ప్రెషర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ ప్రెషర్లో డెసిషన్ వెనకాల తీసుకోలేడు. అప్పుడు ఏమవుతుంది? ఆపోజిషన్ పార్టీలు ఉన్న డెమోక్రాట్స్ వాళ్ళు అంటారు, రిటర్న్ తీసుకుంటే అది చూడు ఏదో పెద్ద ఎగిరిడు, ఇట్లా అయిపోయిందని చెప్పి, ఇట్లా రివర్స్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది, మన కంట్రీ ఇజ్జత్ పోయింది, ఇది పోయింది అదే వంద చెప్తారు. ఇప్పుడు దాన్ని కవరింగ్ కూడా చేయాలి. ఇప్పుడు ఆ కవరింగ్ ప్రక్రియలోనే పిలిచి మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం, 50% చేసినా కదా, దాన్ని ఇప్పుడు 18% చేస్తా, నువ్వు 0% టారిఫ్తో నీ దగ్గర కొంటా అని చెప్పి మనమే సరే రా భయ్, నువ్వు ఇంత చేసినావు కదా, సెట్ చేసుకుందాం, మనకేంది, మనకు బిజినెస్ కావాలి. ఇండియాకి ఏముంది, ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి, టారిఫ్ లేకుండా మంచి ఎక్స్పోర్ట్స్ ఇచ్చేసేయాలి, మంచి బిజినెస్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ అని మనకు ఉంటుంది. చేసుకున్నాం, సైన్ అయిపోయింది, ప్రెస్ నోట్ వచ్చేసింది, మీడియాలో అంతా హ్యాపీగా ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఇక స్టేట్మెంట్, ట్రంప్ ఇండియా పెద్ద ఇదేంది, ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తా అని చెప్పింది, వెనెజులా నుంచి కొంటుందంటే ఇప్పటి నుంచి, సో యుఎస్ దగ్గర నుంచే ఆయిల్ కొంటుంది, సో అందుకే నేను వాళ్ళ మీద టారిఫ్ తగ్గించేసిన, ఇండియాని నేను కంట్రోల్లోకి తెచ్చేసిన, నేను చెప్పినట్టు ఇంటారు ఇప్పుడు వాళ్ళు అని తెగ ప్రచారం. గోబెల్స్ ప్రచారం అంటారు దీన్ని. గోబెల్స్ అంటే ఎవరు తెలుసా? హిట్లర్కి ఒక పిఆర్ టీమ్ ఉంది, దానికి హెడ్ అనమాట గోబెల్స్ అని. హిట్లర్ ఏం చేసినా మంచిగా చేసిందని చెప్పి జర్మన్స్ని నమ్మించిండు World War II టైంలో. లాస్ట్కి సూసైడ్ చేసుకొని వచ్చిర్రు అందరూ. అట్లాంటి ప్రచారం ఇది కూడా. ఓకే, కవరింగ్ చేసుకోవడానికి మనం వచ్చి సమझौता చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంత తొందరగా వచ్చి ఏంది
పిలుచుకొని సడన్గా చేసేది ఏంది ఆడ దీని బ్యాక్ డ్రాప్లో ఏంటంటే దీని వెనకాల ఒకటి జరిగింది. ఏంది రష్యా ఇండియా ఇంకా యూరోప్ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చారు. అందులో యూరోప్ మార్కెట్కి యాక్సెస్ జీరో టారిఫ్స్తో ఇండియాకి ఆల్మోస్ట్ అన్నిటి మీద కార్స్ మీద అపారల్స్ మీద అన్నీ ఆల్మోస్ట్ ఇక అన్నీ కవర్ అయిపోయింది. మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అని చెప్తున్నారు ఇవాళ. అది జరిగింది. ఇక్కడ నుంచి ప్రెషర్ వచ్చి ఉంటుంది, అరే అక్కడ సైడు మార్కెట్ ఓపెన్ అయిపోయింది వాళ్ళకి, వాళ్ళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ డైవర్సిఫై చేసుకొని యూరోప్ సైడ్ ఫోకస్ చేసారంటే మనకు తగ్గిపోతుంది. నువ్వు ఏంది పెంట పెట్టేటట్టున్నావు, ఉన్నదే ఇక 2 years ఏదో ఒకటి సెట్ చేయని చెప్తే ఫాస్ట్గా అక్కడ యూరోప్లో ట్రేడ్ అయిపోయింది. ఇక్కడ పిలిచేసింది మోడీని, మన ప్రైమ్ మినిస్టర్ని. ట్రేడ్ అయిపోయింది, ఓ ఫుల్ ఎంజాయ్. ఇక ఫస్ట్ నువ్వు పెట్టడం ఎందుకు, లాస్ట్కి మళ్ళీ రివర్స్ అవ్వడం ఎందుకు. ఇప్పుడు ఇండియా నిజంగా చేసిందంటే ఇండియన్ అఫీషియల్ స్టాన్స్ అది కాదు. ఇండియా ఎక్కడ అఫీషియల్గా చెప్పలేము మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తాము అని. మన స్టాన్స్ ఎప్పుడు ఏంటంటే ఎక్కడ అఫోర్డబుల్ ఉంటే అక్కడ కొనుక్కుంటాం మేము. ఇంకోటి ఏంటంటే వెనెజువేలా నుంచి కొంటామా అంటే కొంటారు, అది జరుగుతుంది, అది కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇంత ఎందుకు వీళ్ళతో డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ పెట్టుకోవడం, కొనమంటే కొంచెం ఎంతో కొనుక్కుందాం, ఆడ తక్కువకి ఇస్తుందని చెప్పి కొనుక్కుంటే ఇక్కడ రష్యా కూడా తక్కువ చేస్తుంది, ఇంకా తక్కువ చేస్తాను. కానీ క్వాలిటీ విషయంలో అదే ఉంటుందో లేదో తెలియదు, కానీ అటు సైడ్ కూడా చూస్తారు. ఎందుకంటే మనము వెపన్స్ అనేది రష్యా నుంచి చాలా డిపెండ్ అవుతాం. రష్యా నుంచి వెపన్స్, ఎనర్జీ కంటే వెపన్స్ రష్యా నుంచి ఎక్కువ తీసుకుంటాం. దాన్ని కూడా డైవర్సిఫై చేయాలని చూస్తుంది ఇండియా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే చేస్తున్నాం మనం, పెరిగింది ముందు కంటే. ఇప్పుడు అట్లా ఆయిల్ కూడా ఎందుకు ఒకటే దేశం నుంచి తీసుకోవాలి, ఇటు సైడ్ కూడా చూద్దాం. దాంతోపాటు ఇటు సైడ్ టైస్ కూడా ఉంటుంది. మనం యూజువల్ ఏంటంటే ఒక సైడ్ తీసుకోం, ఒక సైడ్ తీసుకున్నట్టుగా అనిపిస్తాం, కానీ మన ఇంట్రెస్ట్ పైన పెట్టుకొని ఇండియా మన పనులు మనం చేసుకుంటాం. ఇది మీనింగ్ అనమాట. నేను ఇది చెప్దాం అనుకుంటున్నాను నేను. దీన్ని ఇక ఇప్పుడు 2 terms ఉంది కదా, ఇప్పుడు 2 సార్లు అయిపోయింది. ఫస్ట్ టైం అయిపోయింది, ఫస్ట్ టైం కోవిడ్లో అయిపోయింది, మళ్ళీ ఓడిపోయింది, మళ్ళీ గెలిచిండు. సెకండ్ టైం మళ్ళీ థర్డ్ టైం లేదు ఇక ఆయనకి. ఈ థర్డ్ టైంలోనే నోబెల్ పీస్ ప్రైజ్ నాకు ఇవ్వలేదు అనే ఫ్రస్ట్రేషన్. ఒక US ప్రెసిడెంట్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇయ్యరా, ఇన్ని యుద్ధాలు ఆపినా నేను అని ఆ కోపంలో, ఫ్రస్ట్రేషన్లో, వినాశకాలే విపరీత బుద్ధి అన్నా కదా, పిచ్చి పిచ్చి చేసేస్తుంది అనమాట. కానీ మంచి మనిషే, ముసలోడే కానీ మహానుభావుడు, గొప్పోడే. ఆయనదో బుక్ ఉంటుంది ఆర్ట్ ఆఫ్ డీల్ అని, ఒకసారి చదవండి. ఆయన లైఫ్లో ఎట్లా ఎదిగిండో అందులో చెప్తాడు. ఏ పని చేసినా ఆయన బిజినెస్కి సంబంధించిన పనే చేసిండు, ఎవరిని కలిసినా బిజినెస్కి సంబంధించి అంతే ఫుల్ ఫోకస్డ్ అనమాట. దాని చుట్టూ ఏది US ప్రెసిడెంట్ అయ్యిండు. ఇంత చేసి ఒక చిన్న వ్యాలిడేషన్ కోసం ఉన్న ఇమేజ్ని కింద పడేసుకుంటున్నారు. Putin said I'm a monster. Putin said ఏదో ఉంటుంది అంట, Putin నన్ను ఇది అన్నాడు, నన్ను పొగిడి. Putin said Donald Trump is a genius. Putin called me a genius, by the way. Vladimir Putin said Donald Trump is a genius. He's going to do very well. Putin said Donald Trump's a genius. Then Putin said Donald Trump is a genius. He's going to be the next great leader of the United States. He said one nice thing about me. He said I'm a genius. ఇంత సంపాదించి ఇంత చేసి చిన్న చిన్న వ్యాలిడేషన్ దగ్గర అంటే మెటీరియల్స్ మనిషికి ఆనందం ఇవ్వవు, లోపల నుంచి ఉండాలి అది మ్యాటర్. ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, షేర్ చేసేసిన. ఇంకో విషయం ఏంటంటే నాకు 45 subscribers వచ్చారు, 45, 44. వామ్మో, అసలు ఎట్లాంటి ఎవరికి ప్రమోట్ చేయలేదు నేను. నాకు స్టార్టింగ్ 2 ఉండే, ఆ రెండు ఛానల్స్, ఒకటి నేను, మా చెల్లి, ఆ 2 subscribers. ఫ్రెండ్స్కి కూడా ఎక్కువ చెప్పలే, ఎవ్వరికి చెప్పలే. ఇక ఆటోమేటిక్గా గ్రో అయ్యారు, బుక్ వీడియోతో గ్రో అయ్యారు. సో అందుకే ఒక బుక్ రికమెండ్ చేస్తాను నేను మీకు. ఆ బుక్ ఒకసారి చూడండి, దాని గురించి ఒక 1 minute చెప్పి పెట్టేస్తాం, ఓకేనా? ఎక్కువ టైం తీసుకోండి మీది. ఇదే ఆ బుక్, చాయిసెస్, ఆథర్ శివశంకర్ మీనన్, ఫార్మర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ. ఓకే, ఇక ఇదే ఆ బుక్. ఇది మిర్రర్లో ఉంది కాబట్టి కొంచెం ఉల్టా కనిపిస్తుంది. ఇది హిస్టరీలలో చాలా రకాలు ఉంటాయి. ఇది ఇండియన్ డిప్లొమాటిక్ హిస్టరీ అనమాట. మన ఇండియా న్యూక్లియర్ పవర్ చేయని పోఖ్రాన్లో టెస్ట్ చేసేటప్పుడు ఇండియా మీద ఎట్లాంటి ప్రెషర్ ఉండేది, రష్యన్ 1971 వార్ అప్పుడు బంగ్లాదేశ్తో, పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్ ఫామ్ అయింది కదా, అప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే, యూఎస్తో రిలేషన్షిప్ ఎట్లా ప్రోగ్రెస్ అయింది, రష్యాతో ఎట్లా ప్రోగ్రెస్ అయింది. ఇండియన్ డిప్లొమాటిక్ హిస్టరీ అనమాట. మనం ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నించున్నామంటే ఇంకా చాలా పని ఉంటుంది, చాలామంది వర్క్ చేసి ఉంటారు. ఏమేమి ఆబ్స్టకల్స్ మనం ఫేస్ చేసినాం ఇండియా అనేది, అది అందులో ఇదంతా మంచిగా రాసి ఉంటుంది బుక్. చాలా బాగుంటుంది. రాసింది కూడా ఒక డిప్లొమాట్, ఇండియా కోసం పనిచేసిన డిప్లొమాట్, శివశంకర్ మీనన్. చాలా మీరు సర్చ్ కొట్టండి, ఇంకో వేరే బుక్స్ కూడా ఉంటాయి అనుకుంటా. సో మంచి బుక్, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, కొనండి.
అంతే, ఈ వీడియోలో అంతే. ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబర్స్ 27 నుంచి ఒకటేసారి 44కి జంప్ అయింది. నేను షాక్ అయిపోయాను. నన్ను ఒకటి చూస్తారా అనుకున్నా, నా వీడియోలో ఒకటి చూస్తాడు అనుకున్నా. చూస్తున్నారు, చాలా హ్యాపీ. 100 సబ్స్క్రైబర్స్ అయితే 6 మంత్స్కి టార్గెట్ పెట్టుకున్నా. ఐసోలేదు తెలియదు, అయ్యేటట్టే అనిపిస్తుంది. సో దానికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసారు, రీసెంట్గా నా వీడియోస్ మీద కామెంట్ చేసారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నా వీడియోలో ఒకళ్ళు చూస్తారని, చూసి నచ్చుతుందని కూడా అనుకోలే. సో అదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.